ఒంగోలు పట్టణంలో నిర్మల్ నగర్ నందు వసంత నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నిర్మల్ నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం నుంచి ప్రారంభమైన ఈ వసంత నవరాత్రులు శ్రీరామనవమి పండుగ వరకు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు సీతారామస్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీమాన్ పరంకసుం కేశవాచార్యులు స్వామివారి విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం ప్రతిరోజు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కోలాట భజన బృందం ఆధ్వర్యంలో విజయలక్ష్మి పర్యవేక్షణలో నిర్వహించిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు మాధవి మాట్లాడుతూ 32 సంవత్సరాల నుంచి నిర్మల్ నగర్ నందు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు స్వామివారికి పూజా కార్యక్రమాలతో పాటు లలిత పారాయణం, విష్ణు సహస్రనామం, గోవిందనామాల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నేటి కార్యక్రమంలో భాగంగా తడికిమల్ల హరిప్రసాద్ ఆధ్వర్యంలో పురాణ గాథల వంటి వాటిపై క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. 6వ తేదీ శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలి అంటూ కమిటీ సభ్యులు కోరారు. అట్లాగే ద్వాపరే అటువంటి రామాయణం కూడా మనకు ఆదర్శాన్ని చెప్పింది, సోదర ప్రేమను చెప్పింది, భక్తుల యొక్క తత్పరత చెప్పింది, కఠోరత ధర్మాన్ని చెప్పింది, ఆ రాముని యొక్క ఏకపత్ని వ్రతాన్ని చెప్పింది, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల సోదర భావాన్ని కూడా మనకు చెప్పింది. ఆంజనేయుడు రామచంద్రమూర్తి యొక్క భక్తి స్నేహభక్తి ఆ విధంగా చెప్పబడింది. అట్లాగే ద్వాపర యుగంలో కూడా భక్తి యోగం అంటే భక్తి ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది, ఎవరు ఏ రూపంలో ఆరాధిస్తే ఆ భక్తి పండింది అని చెప్పడానికి కుచేరుడు అనేటువంటి వాడు శ్రీకృష్ణుడు చిన్నప్పటి స్నేహితుడు. కుచేరుడు కుచేరుడు చిన్నప్పటి నుంచి స్నేహితంగా ఉంటూ ఆ స్కూల్లో పాఠశాలలో చదువుతూ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవ అని రామాయణంలో రాముడికి వశిష్ఠుల వారి గురువు అయితే రాముల వారి గురువు, కృష్ణావతారంలో సాందీపుల వారి కృష్ణుడికి గురువు. అట్లాగే కృష్ణుడి స్నేహితుడికి కూడా కుచేరుడికి గురువు కూడా సాందీపుడు. అందుకని పరమాత్మ కూడా గురువు దగ్గర నేర్చుకున్నటువంటి యొక్క విద్య. అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మొట్టమొదటి దేవుణ్ణి ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రపోజ్ చేసి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే మొట్టమొదటి తల్లి గురువు తల్లి.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానమే. ఒంగోలు నిర్మల్ నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇప్పటికీ 32 సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో ఘనంగా జరపటం బాగా విశేషమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఇక్కడ ఉగాది మొదలుకున్న రోజు దగ్గర నుంచి పంచాంగ శ్రవణంతో పాటు మరి మిగతా ప్రతిరోజు సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, మరి అలాగే గోవిందనామాలు, పూజా కార్యక్రమాలు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపబడతాయి. అందులో భాగంగా ఏ రోజుకు ఆ రోజు ఎంతో చక్కగా ప్రోగ్రామింగ్ని ఆర్గనైజ్ చేస్తూ మరి నిర్మల్ నగర్ డెవలప్మెంట్ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కనీసం 400 మంది ప్రతిరోజు ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉందన్నమాట. ఇది మహిళల్ని ఎంతో ఉత్తేజపరుస్తూ ఆటలు, పాటలు, పోటీల కార్యక్రమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి బృందం విజయలక్ష్మి గారు, ఆవిడ టీచర్ అనమాట, ఆవిడ ఆధ్వర్యంలో ఈరోజు కోలాట ప్రదర్శన స్పెషల్గా జరుగుతూ ఉన్నదని అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము. మరి శ్రీరాముల వారు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా చల్లగా చూడాలని, అందరినీ ఆశీర్వదించాలని, ఆ యొక్క కనుక అన్నీ ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మాధవి, డెవలప్మెంట్ కమిటీలో సభ్యురాలిని నేను. శ్రీరామనవమి ఉత్సవాల్లో కల్చరల్ దాంట్లో మెంబర్గా ఉంటున్నాము. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనాం సుందర కోమలాంగి వధూవరాభ్య వరదో భవతు అలా అని రేపు ఆదివారం రోజు 6వ తారీఖున ఇక్కడ 32వ శ్రీరామనవమి శ్రీరాముల వారి కళ్యాణాన్ని మేము ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నిర్మల్ నగర్ వాసులందరూ కూడా ఈ శ్రీరామనవమి 9 రోజుల కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రోగ్రాంలు అలా ఉంటాయి. పిల్లలని మంచి టాలెంటెడ్ పిల్లల్లో ఉండే టాలెంట్ని బయటికి తీసి వాళ్ళకి మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసి చాలా చక్కగా వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఎంతోమంది పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలు మా నిర్మల్ నగర్ వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా చాలా బాధపడతా వెళ్తారు. అలాగే మా అభివృద్ధి కమిటీ వారు కూడా పిల్లల ఎంకరేజ్మెంట్ కోసం మంచి మంచి బహుమతులను కూడా తీసుకురావటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈరోజు కోలాటము, రేపు మళ్ళీ పురాణం మీద కూడా అందరికీ పట్టు ఉండాలనే ఉద్దేశంతో మనం మర్చిపోతూ ఉన్న మన పురాణాలని గుర్తు చేయడం కోసం పురాణం క్విజ్ అని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తడికిమళ్ళ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అది. మరి అలాగే రేపు 6వ తారీఖు జరిగే నవమికి అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ